రైట్. లక్ష్మణ్ గారు, సార్ దర్శన్ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. సార్ ఇక్కడ ఒక మాట ఇందాక లక్ష్మణ్ మాట్లాడుతుంటే విద్యార్థి నాయకుడు మాట్లాడినప్పుడు మీరు వినే ఉన్నారు కదా. సో ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూడాలి సార్? ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఈ ఏదైతే 12 సెల్ ఫోన్స్ స్వాధీనం మేము చేసుకున్న దాంట్లో ఒక్క వీడియో ఒక్క ఫోటో మాకు దొరకలేదు కాబట్టి మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామనేటువంటి మాట పోలీసులు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఓపెన్గానే ఇచ్చారు. ఏసీపీ స్థాయి అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగాలి. మన మిత్రుడు చెప్పినట్టు పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనైపోయి ఏదో దర్యాప్తు చేశామని చెప్పి తోసేస్తారు. అది కాదు కరెక్ట్ గా. ఇప్పుడు మొబైల్ ఫోన్ లో తాను రికార్డ్ చేశాడు అనుకుంటున్నాం, లేదా స్పై కెమెరా పెట్టి అందులో రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసిన తర్వాత అందులో నుంచి మళ్ళీ ఇతరులకు పంపిస్తారా డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసిన అందులో కనపడవు. అయితే డిలీట్ చేసినట్టు అన్ని కూడా మళ్ళీ రికవరీ చేయొచ్చు, ఏ ఫోన్లో అయినా కూడా. అది చేయాలి పోలీసులు. తత్కాలికంగా చూసి ఉండొచ్చు, అందులో ఏం కనపడలేదని చెప్పొచ్చేమో, కానీ ఆ మొబైల్ ఫోన్లన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకొని అవి డిలీట్ అయినటువంటి అన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేయగలిగితే అందులో ఈయన కనపడే అవకాశం ఉంటుంది. అలా ఓపికగా వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా, అందుకని నేను ముందే అన్నారు, కాలేజీ యాజమాన్యము రాజకీయ పరంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా ఇష్టం వచ్చేట్టు వ్యవహరిస్తారు అని. అందువల్ల ఈ విషయంలో పోలీసులు సరే అధికార పార్టీ ప్రతిపక్షం అని కాదు, పలుకుబడి అధికార పక్షం ఉంటది, ప్రతిపక్షానికి ఉంటది. ఇవాళ రాజకీయాలు అలా ఉన్నాయి. అరే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మనము ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని కూడా ఆలోచన చేసే పరిస్థితుల్లో అధికార పార్టీలు ఉండవు ఈరోజు. వాళ్ళు చెప్పిందే వింటుంటారు. అందువల్ల ఇక్కడ అన్ని వదిలేయండి. తల్లిదండ్రులు ఇవాళ ఎంత టెన్షన్ లో ఉంటారు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ఫీలింగ్ అర్థం చేసుకోవాలి. పోలీసులు కూడా ఇంకోసారి జరగకుండా చేయాలంటే ఇప్పుడు ఈ ఇష్యూలో కఠినమైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ జరుగుతాయి. జరగనేది ఏముంది సార్? ఇన్ఫాక్ట్ ఇది మన తెలుగు రాష్ట్రాలు అంటే గుడ్లవల్లేరులో ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు నేషనల్ అటెన్షన్ గ్రాబ్ చేసినటువంటి కేసు, ఆల్మోస్ట్ అదే కేసు ఇది కూడా. అవును అవును. సో అంత స్థాయిలో జరుగుతున్నప్పుడు వాటిని ఉపయోగించి ఏం చేస్తారు? బ్లాక్ మెయిల్ చేస్తారు. అవును, వాటిని అమ్ముతారు. సోషల్ మీడియాలో కూడా ఇవాళ యూట్యూబ్లో రకరకాల అన్ని కూడా ప్రసారాలు ఏవడితే వచ్చేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు. ఎక్కువగా బెదిరించేదానికి, బ్లాక్ మెయిల్ చేసేయడానికి, లొంగదీసుకోవడానికి ఇట్లాంటి వీడియోలు ఉపయోగపడతాయి అనేది మనం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరి తీశారు, ఎవరి లోడ్ చేసుకొని ఎక్కడ పెట్టారు అనేది అది ఎవడో వాడు వేరే. ఇప్పుడు మీరు అక్కడ పనిచేసేటువంటి వర్కర్లు చేశారా, లేకపోతే తోటి విద్యార్థులు చేశారా అన్నది కూడా బయటికి రావాలి. రావాలి. మళ్ళీ జరగకుండా ఏమి చర్యలు తీసుకున్నారు చూడండి. లేడీస్ స్నానం చేసేటువంటి బాత్రూమ్ యొక్క కిటికీల వరకు పోగలిగారంటే ఎవరు పోగలుగుతారండి అక్కడికి? అక్కడ ఏంటి బందోబస్తు వ్యవస్థ ఎలా ఉంది కాలేజీలో? ఇప్పుడు హాస్టల్, అది హాస్టల్లో 24 hours బందోబస్తు ఉండాలి. మహిళలు అందులో ఉన్నప్పుడు ఎలా వెళ్తారు? అంటే అక్కడ సెక్యూరిటీ ఉంటే ఎలా వెళ్తారు? ఎవరైనా వెళ్ళలేదు కదా. అంటే సెక్యూరిటీ లేదనే కదా అర్థం. సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు? 24 గంటల కాపలా ఎందుకు ఉండటం లేదు? ఇంతగా ఒక కాలేజీ పిల్లలు చెప్తుంటే విన్నాను. ఆ మహిళల అంటే విద్యార్థినులకు వడ్డించేటువంటి వాళ్ళు కూడా మగవాళ్ళు వడ్డిస్తున్నారు. ఆ కిచెన్ లో మగవాళ్ళు ఉన్నారు, ఆ వడ్డంలో మగవాళ్ళు ఉన్నారు అన్నప్పుడు అది కరెక్టా? కాదు కదా. మహిళలు దొరకరా పనిచేసే వాళ్ళు? హాస్టల్లో మగవాళ్ళని అన్నింటికంటే దారుణం సార్, అక్కడ వాష్రూమ్ ఆ విండో పైన కూడా ఫొటోస్ మా పీసీఆర్ వాళ్ళు కూడా ప్లే చేస్తూ ఉండొచ్చు కాక, దాంట్లో ఆ ఫోటోలు ఆ వాల్స్ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి క్లియర్ గా, పెద్ద పెద్ద ఫింగర్ ప్రింట్స్. అంటే అదే ఇందాక నేను చెప్పింది, ఆ కిటికీ వరకు వచ్చారు అంటే అక్కడ వరకు ఎలా రాగలిగారు? అంటే బందోబస్తు లేదనే కదా అర్థము. లేదా మేనేజ్మెంట్ దగ్గర నుండి దీన్ని ఎంకరేజ్ అయినా చేసి ఉండాలి ఖచ్చితంగా.
మరి మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో రావాలి. యాజమాన్యాన్ని హెచ్చరించాలి. ఖచ్చితంగా యాజమాన్యం మీద ఇందాక మన మిత్రులు చెప్పినట్టు దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయి వాళ్ళు ఉన్నా సరే అరెస్ట్ అనేది చేసి తీరాలి. లేకపోతే భయం ఉండదు ఇక్కడ. అది కాదండి, కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టారు, అన్ని వసతులు పెట్టారు, వాచ్మెన్లను పెట్టడానికి 24 గంటలు కాపలా పెట్టడానికి మీకు మీకు డబ్బు ఖర్చు అవుతుందని అనుకున్నారా? లేకపోతే ఎందుకు పెట్టలేదు అక్కడ? వాచ్మెన్లు ఇప్పుడు మహిళా వాచ్మెన్లు కూడా కాపలా ఉంటారు కదా సార్. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ సంగతి ఏమో కానీ సేమ్ కాలేజ్ లో మెడికల్ సీట్ కావాలంటే 30 లక్షల నుంచి 1,20,00,000 మినిమం వసూలు చేస్తుంది ఈ కాలేజ్. అవును, మరి మినిమం 30 లక్షల నుంచి 1,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది ఇదే కాలేజ్. మా మీద దోపిడీ చేస్తూ మీరు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు భద్రత లేకుండా హాస్టల్ ఎలా నడుపుతారండి? ఆ మగవాళ్ళతో ఎలా ఎలా వడ్డన చేపిస్తారండి? వంట అంటే వంటగదిలో ఎక్కడో చేశారండి. వడ్డను కూడా వాళ్ళు ఎలా చేస్తారండి? మగవాళ్ళని ఎందుకు అలా చేస్తారు అసలు లోపలికి? రైట్. మొత్తం మహిళల్ని ఉపయోగించేటువంటి బుద్ధి లేదా కాలేజీ యాజమాన్యానికి? ఆ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నట్టు ముందు? ఇప్పుడు ఓనర్లు అంటే ఎక్కడో కూర్చుంటారు వాళ్ళు, రాజకీయ నాయకులు. ప్రిన్సిపాల్ ఎప్పుడు ఆనే ఉంటాడు కదా, హాస్టల్ వార్డెన్ అక్కడ ఉంటాడు కదా. ఏం చేసినట్టు వాళ్ళు మరి? వార్డెన్ ఉల్టా వార్డెన్ అయితే బెదిరిస్తానే ఉంది ఆడపిల్లల్ని, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని. ప్రీతిరెడ్డి మరి రైట్. లక్ష్మణ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. దర్శన్